హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కష్టంగా ఉండొచ్చు, రేపు ఇంకా కష్టంగా ఉండొచ్చు, కానీ ఎల్లుండి మాత్రం ఖచ్చితంగా అందంగా ఉంటుంది. కొంచెం ఓపికగా భరించు. నీ ఆత్మవిశ్వాసం ఎప్పుడూ కోల్పోవద్దు. ఎప్పుడూ మీకోసమే కాదు, అప్పుడప్పుడు మీ చుట్టూ ఉండేవారి కోసం కూడా ఆలోచించు. ఆ ఆలోచన కూడా మీకు మేలు చేస్తుంది. ప్రయత్నం నీ ధర్మం, ఫలితం దైవ నిర్ణయం, పరిస్థితులు కాల నిర్ణయం, ఎదుర్కోవడం నీ మనోధైర్యం. స్నేహితుడు ఆనందంగా ఉన్నప్పుడు ఆహ్వానిస్తే వెళ్ళాలి, కష్టాల్లో ఉన్నప్పుడు పిలవకపోయినా వెళ్ళాలి. మనకు తెలిసింది నలుగురికి పంచాలి, మనకు తెలియనిది నలుగురిని అడిగి తెలుసుకోవాలి. ఎప్పుడూ మిమ్మల్ని సంతోషపెట్టే వారి దగ్గరకు వెళ్ళడమే కాదు, అప్పుడప్పుడు మీరు లేకుంటే సంతోషంగా ఉండలేని వారి దగ్గరకు కూడా వెళ్ళండి. మనిషి అన్నవాడు కష్టాలకు దూరంగా ఉండాలని అనుకుంటాడు. మనసున్నవాడు కష్టాల్లో ఉన్నవారికి దగ్గరగా ఉండాలనుకుంటాడు. గొప్ప గొప్ప వాళ్ళు నాకు స్నేహితులు కావాలని కోరుకోను, నా స్నేహితులు అందరూ గొప్పవాళ్ళు కావాలని కోరుకుంటాను. చిన్న పొరపాటే కదా అని నిర్లక్ష్యం చేయకూడదు. పెద్ద ఓడను కూడా ముంచేయడానికి చిన్న రంధ్రం సరిపోతుంది. సూర్యుడికి వెలుగు, చంద్రునికి వెన్నెల ఎంత ప్రత్యేకతనిస్తుందో మనిషికి మానవత్వం అనేది అంతే ప్రత్యేకతని తెస్తుంది. ఏమైంది అని అడిగేవారు, ఏమైనా నీతో నడిచేవారు, ఒంటరైనా ఓటమైనా నీతో ఉండేది నువ్వు మాత్రమే. రూపాన్ని చూసి మోసపోకు, రూపాయిని చూసి మురిసిపోకు. రూపమైనా రూపాయి అయినా ఏదీ శాశ్వతం కాదు, మనసులోని ప్రేమాభిమానాలే శాశ్వతం. మాటల్లో అబద్ధమున్నా పర్వాలేదు, కానీ చూపించే ప్రేమలో మాత్రం అబద్ధం ఉండకూడదు. జీవితం ఒక నాటకం. ఇక్కడ నటించడం రానప్పుడు ఇతరుల నాటకాలను చూస్తూ ఉండాల్సిందే. మీ శక్తిని అంతా కూడా కట్టుకుని గొప్ప ప్రయత్నం చేయండి. అప్పుడు కాలం కూడా తన గమ్యాన్ని మార్చుకుని మీకు సహకరిస్తుంది. ప్రతి చోట ఆలోచించడం ఎంత అవసరమో ప్రతి చోట నేర్చుకోవడం కూడా అంతే అవసరం. ఒకరి వ్యక్తిత్వం మనసుని హత్తుకున్నప్పుడే ఒక బంధం ముడిపడుతుంది, లేకుంటే పరిచయంగానే మిగిలిపోతుంది. ఆస్తులు ఎక్కువ ఉన్నవారి కంటే ఆప్తులు ఎక్కువ ఉన్నవారే అధిక సంపన్నులు. ఆస్తులు శాశ్వతం కాదు, ఆప్యాయతలే శాశ్వతం. అలసిపోతే కాసేపు విశ్రాంతి తీసుకో, కానీ నీ గమ్యాన్ని ఎప్పటికీ వదులుకోవద్దు. కొంతమంది మన జీవితంలోకి వచ్చి మనం ఒంటరిగా ఎలా బ్రతకాలో నేర్పి వెళ్తారు. మనం ఎలా ఉండాలో ఏకాంతం నేర్పుతుంది. మనం ఎలా ఉన్నామో సమాజం తెలుపుతుంది. జీవితంలో కోట్లు సంపాదించినా కలగని ఆనందం ఒక మంచి పని చేసినప్పుడు, మంచివారిని ఆత్మీయులుగా పొందినప్పుడు మాత్రమే కలుగుతుంది. గతం గురించి ఆలోచించకు, భవిష్యత్తు గురించి భయపడకు. ప్రస్తుతం ఆనందంగా ఉండడానికి మాత్రమే ప్రయత్నించు. సంతోషంగా ఉండడానికి డబ్బుతో సంబంధం లేదు, తృప్తిపడే మనసుంటే చాలు. జలపాతపు దారికి బండరాళ్ళు అడ్డు రాకపోతే శ్రావ్యమైన శబ్దాలను వినలేము. అలాగే జీవితంలో కష్టాలు అనుభవించకపోతే సుఖం యొక్క విలువను తెలుసుకోలేము. తెలుసుకోవాలని అనుకుంటే నేర్చుకుంటాం, తెలుసు అని అనుకుంటే ఆగిపోతాం. పుస్తకంలో ఉన్న ప్రపంచం వరకు మొదట బెంచి బాగానే ఉంటుంది, పుస్తకాన్ని దాటి ప్రపంచం చూడటానికి చివరి బెంచి వీలుగా ఉంటుంది. మనం చేసే ప్రయాణంలో ప్రేమతో పడిన ప్రతి అడుగు, ఎదురు వచ్చే ప్రతి మలుపుని ఆనందంగా మార్చేస్తుంది. మన చుట్టూ ఉన్న వాటిని ఎంత బాగా గమనిస్తే మనమంత బాగా తెలుస్తాము. అవసరానికి ఆడిన అబద్ధం అందంగానే ఉంటుంది, కానీ నిర్భయంగా చెప్పిన నిజమే నమ్మకాన్ని తెస్తుంది. బంధాలు శాశ్వతంగా తెగిపోకుండా ఉండాలి అంటే ఎదుటివారు తప్పు చేస్తే క్షమించాలి, మనం తప్పు చేస్తే క్షమించమని అడగాలి. అద్దం కూడా యథార్థాన్ని తిప్పి చూపిస్తుంది, మనమేంటో మన మనసే సరిగ్గా చెప్తుంది. అలలు అలసిపోతాయి, అలాగే కలలు చెదిరిపోనివ్వద్దు, కలను కరిగిపోనివ్వద్దు. చివరి వరకు పోరాడుతూనే ఉండాలి. పక్కనున్నవాడు ఇబ్బందుల్లో ఉంటే సలహా ఇవ్వచ్చు, సాయం చేయొచ్చు, కానీ వాడి జీవితాన్ని మనం బ్రతికేయకూడదు. మనం ప్రేమించేవాళ్ళు మనం పైకి ఎదగాలని ప్రోత్సహిస్తారు. మనల్ని ప్రేరణ చేసేవాళ్ళు మనలో పైకి ఎదగాలనే కోరిక పుట్టేలా బ్రతుకుతారు. బడులు, కాలేజీలు అందరికీ ఒకే పరీక్ష పెట్టినా జీవితం మాత్రం ఏ ఒక్కరికి ఒకే పరీక్ష పెట్టదు. Thank you for watching.
ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి.